సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి దుష్ప్రవర్తన దృష్టాంతాలు ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి కారణమవుతున్నాయన్నారు. దీనివల్ల ఈ వ్యవస్థ నైతిక నిష్ట మసకబారుతోందన్నారు. పదవీ విరమణ తర్వాత జడ్జీలు పదవుల్ని చేపట్టడం ప్రజల పరీక్షకు నిలుస్తోందన్నారు. విచారకరం ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి దుష్ప్రవర్తన దృష్టాంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ప్రజా విశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపెడతాయి. మొత్తంగా వ్యవస్థ నైతిక నిష్టను దెబ్బతీస్తాయి. వేగంగా, నిర్ణయాత్మకంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవడంలోనే విశ్వాసాన్ని తిరిగి పొందే మార్గం ఉంది. భారత్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు. పదవి విరమణ చేశాక కానీ, రాజీనామా తర్వాత కానీ జడ్జీలు వెంటనే ప్రభుత్వ పదవులను చేపట్టడం, ఎన్నికల్లో పోటీ చేయడం నైతిక ఆందోళన లేవనెత్తుతోంది, ప్రజల పరీక్షకు నిలుస్తోంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి జడ్జీల తీర్పులు భవిష్యత్తులో పదవుల కోసం ఇచ్చిన తీర్పులుగా ప్రజలు భావిస్తారు. ఎన్నికల్లో ఒక జడ్జి పోటీ చేయాలనుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికతపై